మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. అఖిల భారత బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక 35వ వార్షికోత్సవం తిరుపతిలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో 31/5/2026 అంటే మే 31వ తారీఖు తిరుపతిలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో 35వ బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయం నిర్వహిస్తున్నాం. నా పేరు సిఆర్కే శేషగిరిరావు, FOBMIS చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నా. FOBMIS అంటే అఖిల భారత బ్రాహ్మణ వివాహ సమాచార కేంద్రాల సమాఖ్యకు అధ్యక్షులుగా ఉన్నాం. ముఖ్యంగా అనంతపూర్ జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు రాయదుర్గము, అలాగే కళ్యాణదుర్గం, తర్వాత అనంతపూర్ బ్రాహ్మణ సేవా సంఘం, అనంతపూర్ లక్ష్మీ బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదిక వ్యవస్థాపకులు మరి ఏఎల్ఎన్ శాస్త్రి గారు, అలాగే బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు సివి మురళి గారు, అలాగే FOBMIS కార్యనిర్వాహకులు మరి మా చంద్రకాంత్ గారు, వీరి సమక్షంలో ఈరోజు జరుగుతున్న ముఖ్యంగా బ్రాహ్మణ కుటుంబాలకు విన్నవిస్తూ ఉన్నాము. చాలా బ్రాహ్మణ మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ 31వ తారీఖు ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో వివాహ పరిచయంతో పాటు షష్ఠి పూర్తి 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి షష్ఠి పూర్తి, 70 సంవత్సరాలు నిండిన వాళ్ళకి భీమరథ శాంతి, 80 సంవత్సరాలు నిండిన వాళ్ళకి సహస్ర చంద్ర దర్శన కార్యక్రమాన్ని 14వ సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాం. ఇది కార్యక్రమంలో ఆయుష్హోమం, గణతహోమాలు నిర్వహించి వారందరూ కూడా వస్త్రాల బహుకరణ అయిన తర్వాత బంగారు తాళిబొట్టు కూడా కడతాం అనేది జరుగుతోంది దాతల యొక్క సహకారంతో. అయితే ఈసారి 30వ తారీఖు, ఎందుకంటే చాలా మందికి పెళ్లిళ్ళు కాని వారికి పార్వతుల కళ్యాణం చేస్తే మంచిదన్నారన్న ఉద్దేశంతో ప్రప్రదంగా అనంతపూర్ జిల్లాలో జనవరిలో పెట్టినాం. తిరిగి చిత్తూరు జిల్లాలో ప్రప్రదంగా 30వ తారీఖు అంటే శనివారం మే 30వ తారీఖు సాయంత్రం 5 గంటల కాడి నుంచి శివపార్వతి కళ్యాణం నిర్వహించి 31వ తారీఖు ఉదయం 4:30 కాడి నుంచి 8 దాకా షష్ఠి పూర్తి, భీమరథ శాంతి, సహస్రచంద్ర దర్శన కార్యక్రమం అనంతరం 9వ తారీఖు 9 గంటల కాడి నుంచి సాయంత్రం 5 గంటల దాకా వివాహ పరిచయం నిర్వహిస్తాం. వివాహ పరిచయకు అనంతరం సుమారు 1500 అబ్బాయిల అమ్మాయిలు యొక్క వివరాల పుస్తకాన్ని ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. అయితే బ్రాహ్మణ కుటుంబాలకు ఇంకోటి కూడా చేస్తున్నాం. చాలా మంది పురోహితులకి అమ్మాయిలు ఇవ్వటం లేదన్నారు. ఎవరైతే పురోహితుడిని చేసుకుంటారో వారికి 2 లక్షల రూపాయల ఖర్చుతో ఉచితంగా మేము వివాహాలు చేస్తామని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి వాళ్ళు ఉపయోగించిన ఈ నెల 15వ తారీఖు అంటే మే 15వ తారీఖు లోపు అబ్బాయిలు అమ్మాయిల యొక్క లిస్ట్ ఎవరైతే పంపిస్తారో వాళ్ళందరూ కూడా బుక్ రూపంలో ప్రింట్ అవుతాయి. ఆ రోజు స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆ స్పాట్ రిజిస్ట్రేషన్లో చేసుకున్న వారందరికీ తిరిగి మళ్ళా బుక్ పంపిస్తుంది. ఇది కేవలం బ్రాహ్మణుల్లో వివాహాలు అవ్వాలన్న ఉద్దేశంతో, సదుద్దేశంతో ఆల్ ఇండియా లెవెల్లో నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని బ్రాహ్మణ కుటుంబాలన్నీ కూడా సద్వినియోగపరచవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశాయ. FOBMIS ఆధ్వర్యమున మే 30వ తేదీ నాడు సాయంత్రం ఎవరైతే వివాహాలు కాని వారు ఆలస్యంగా వివాహాలు అవుతున్నాయో వాటిని అందరినీ దృష్టిలో పెట్టుకొని మన బ్రాహ్మణ పెద్దలు నిర్ణయించిన మేరకు 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు గిరిజా కళ్యాణం, ఈ శివపార్వతుల కళ్యాణం నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 31వ తేదీ నాడు ఉదయం 4 గంటల నుంచి షష్ఠి పూర్తి, భీమరథ శాంతి, అదేవిధంగా సహస్ర చంద్ర దర్శన శాంతి కార్యక్రమాలు 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఉచితంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. బ్రాహ్మణ శ్రేయస్సు కోరి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే వివాహాలు ఆలస్యంగా అవుతున్నాయో, వివాహాల అమ్మాయి అక్కడున్నాడు, అబ్బాయి ఎక్కడో చిత్తూరులో ఉన్నాడో, అమ్మాయి బెంగళూరులో ఉంది అనుకోకుండా ఒకే వేదిక పైన అందరినీ కలిపి సమాహితం చేసి వాళ్ళందరి వివాహాలకు తోడ్పడే విధంగా ఒకరికొకరు వాళ్ళ ఇంటి పేరుతో సమేతంగా చెప్పుకుంటే మా బంధువులు బళ్ళారిలో ఉన్నారు, మా బంధువులు బళ్ళారిలో ఉన్నారు అని చెప్పని ఒకరికొకరు సముచితంగా ఏర్పాటు చేసుకుని తగినట్టు విధంగా
వివాహాలు చేసుకోవడానికి ప్రోత్సాహంగా ఉంటుందని ఉద్దేశంతో FOBMS ఆధ్వర్యమున ఈ యొక్క 31వ తేదీ నాడు వివాహ పరిచయ వేదిక, మధ్యాహ్నమంతా ఉదయం అల్పాహారము మరియు మధ్యాహ్నం భోజనము, మరలా సాయంత్రం స్నాక్స్ తో సమేతం. అదే విధంగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా సాయంత్రం 5:30 గంటలకు పుస్తకాలు కూడా వితరణ చేయడం జరుగుతుంది. స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వారికి 1 నెల లోపల సంబంధించినటువంటి పుస్తకాలన్నీ కూడా బై పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఈ యొక్క సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా శుభ సందర్భంగా వివాహాలు జరగాలని ప్రత్యేకించి ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రత్యేకించి బ్రాహ్మణ బంధువులందరినీ కోరుకుంటున్నాం.